తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారనేని రంజిత్ కుమార్ మండిపడ్డారు. 11 నెలల్లో 51 మంది గురుకుల హాస్టల్ విద్యార్థులు మరణించారని వేములవాడలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. దీనికి సీఎం బాధ్యత వహించాలని రంజిత్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో, ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన ఆహారం లేదని ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై, సమస్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల హాస్టల్లో మరణించడం జరిగింది. ఇవన్నీ విషయాలపైన, ఈ యొక్క విద్యార్థుల మరణాలపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, అదేవిధంగా హాస్టల్ గురుకుల జరుగుతున్న ఏక సమస్యల విషయాలపైన ఆ యొక్క హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క విద్యార్థులను అరిగోస పెడతా ఉన్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 51 మంది విద్యార్థులు గురుకుల హాస్టల్లో మరణించడం జరిగింది. ఇవన్నీ విషయాలపైన